ఢిల్లీలో రాజ్యసభ ఎంపీ డిఎస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాకు ఇంటర్వ్యూ ఇస్తారని అంత కురచేష్టలు చేస్తే ఇది కరెక్ట్ కాదు. ఇది వీటన్నింటినీ నేను ఖండిస్తున్నాను. ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఇవాళ వాస్తవానికి కూడా నేను ఇదివరకు ఒకసారి రెండుసార్లు హైదరాబాద్లో ప్రెస్లో మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రోగ్రామ్స్, టేకప్ చేస్తున్న ప్రోగ్రామ్స్, స్పెషల్లీ ప్రధానంగా నీటి రంగంలో ఇరిగేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వీటన్నిటితో పాటు ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఇవన్నీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన వాస్తవంగా భగవంతుడే ఆయనకు అవకాశం ఇచ్చినట్టు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఈ ప్రాధాన్యతలతో ఆయన పరిపాలించడం, దాన్ని సాధించడానికి అన్ని రకాలుగా ఆయన ముందుకు పోతూ ఉండడం, దీన్ని చూసి అబౌవ్ పార్టీ లైన్స్ అన్ని పొలిటికల్ పార్టీస్ వాస్తవంగా తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ప్రభుత్వంతో, కేసీఆర్ గారితో కాదు, ప్రభుత్వంతో విధానాలతో సహకరించి తెలంగాణను ఒక అభివృద్ధి అయిన తెలంగాణ, బంగారు తెలంగాణ చూడడానికి దోహదపడాల్సిన తరుణంలో ఈ రకమైన వ్యవహారాలు ఏమాత్రం కూడా బాగలేవు. మీ ఇష్టము, మీ పార్టీలలో ఉన్నారు, మీ ఇష్టం చేసుకుని మాకేం అభ్యంతరాలు లేవు. కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి నాటకాలు చేయడం కానీ, లేకుంటే ఇంకేదో కానీ, ఎవరో చేసిన వాళ్ళు ఎవరైనా చేసిన వారిని మట్టుకు నేను తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి వారిని ఆపాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ ఉన్నాం. ఎవరో ఉన్నారు తలకాయ లేని మనుషులు, మరి ఏ పార్టీ వాళ్ళు ఎవరో ఏదో ఏ కథమే కాదు నేను చెప్పలేను. నేను ఎవరున్నారో వారికి అర్థమైపోయి ఉంటుంది. ఈ వార్త చూస్తే అర్థమైపోతుంది. కానీ దానివల్ల ఏం ఆనందం వస్తున్నదో, వాళ్ళకు ఏం జరుగుతున్నది, ఏమైనా సాటుకు జరుగుతాయి. ఇటువంటి ఏమైనా జరగాల్సి ఉంటే ఓపెన్గా జరుగుతాయి. నేను కాంగ్రెస్ పార్టీ వదిలి టీఆర్ఎస్లోకి వచ్చినాడు సాటుకు పోయి మాట్లాడుకున్నది ఏం లేదు కదా. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి నాకు 40 సంవత్సరాల సంబంధం. ఒక స్టూడెంట్ లీడర్గా 69లో చేరిన. అప్పటి నుండి 2 ఇయర్స్ బ్యాక్ వరకు నడుస్తూ వచ్చింది. నేను పార్టీకి చేసింది, పార్టీ నాకు చేసింది, అన్ని విషయాలు మీ అందరికీ కులంకుశంగా తెలుసు. ఈనాడు నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేను. నేను నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. ఆ పార్టీని ఏ రకంగా నడుపుకోవాలి, ఎట్లా చేసుకోవాలనేది అధిష్టానం ఉంది, రాష్ట్రంలో నాయకత్వం ఉంది, వాళ్ళు చూసుకుంటారు.